నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ రాత్రి ఈ పొద్దున ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఇవాల్టి రోజుల్లో యువతరం చాలా తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఒక యువతని 5 ఏళ్ల నుంచో 6 ఏళ్ల నుంచో నిన్ను ప్రేమిస్తున్నానో ఇంకొక రకంగానో ఇస్తాడు. ఆవిడ వద్దంటూనే మొత్తం మీద 5 ఏళ్ల సుదీర్ఘ జీవన తపస్సుకు మెచ్చి అతన్ని చేసుకోవడానికి ఇష్టపడి వస్తుంది. అప్పుడు అతను అంటాడు, బాగుంది, మొత్తం మీద నువ్వు నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మా బాబుని అడుగుతాను, మా అమ్మని అడుగుతాను. నువ్వు మీ బాబుని అడిగాను. సరే, వీళ్ళు ఆ తల్లిదండ్రుల దగ్గర మాట్లాడటానికి సిద్ధమవుతారు, మాట్లాడతారు. సాధారణంగా అమ్మాయి తరపు వాళ్ళు, చాలామంది అమ్మాయి తరపు వాళ్ళు అంగీకరించారంటారు, కానీ వాళ్ళు కొంచెం ఈ అమ్మాయిని ప్రేమించిన వాడి గురించి ఎంక్వైరీ చేస్తారు. అయితే ఈ క్రమంలో మనవాడు ప్రేమించిన అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు, ఆయన ఒక గుమస్తా, ఇంకా 2 ఆడపిల్లలు పెళ్ళికున్నారు. ఈలోపు వాళ్ళ నాయన ఒక మంచి సంబంధం చూశాడు, దాన్ని చేసుకోవాలనుకున్నాడు. చేసుకోవాలి అనుకోవటంగా చేసేసుకోవటానికి నిర్ణయించుకుని ముహూర్తం పెట్టుకున్నాడు. అప్పుడు ఈ ముందు ప్రేమించిన అమ్మాయి అడిగింది, ఏంటిది అని. నీ దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బు లేదు, ఇలాగే పడుంటే నా భవిష్యత్తు ఎప్పటికీ పైకి రాదు అని. కొంతకాలానికి ఆ అమ్మాయిని మళ్ళీ చూశాడు ఇతను. ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఉంది. ఆ అమ్మాయికి, అయ్యో నేను ద్రోహం చేశానే, ఒక్కసారి క్షమాపణ చెప్తాం అని బయలుదేరాడు. ఆ అమ్మాయి కలిసింది, జరిగిన దానికి మన్నించమని అడిగింది. అప్పుడు జీవన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఇప్పుడు నేను ఒక పొజిషన్లో ఉన్నాను కాబట్టి నా దగ్గరికి వచ్చావు, లేకపోతే వచ్చేవాడివి కాదు. నువ్వు క్షమించమని అడగటానికి సిద్ధంగా ఉన్నా, క్షమించటానికి నేను లేనని చెప్పాను.